హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు శుక్రవారం పూజ. నాదైతే ఈ విధంగా చేసుకున్నాండి. మీ అయిపోయినాయా? అయిపోయింటే వెళ్ళండి. టైం వచ్చేసి 12 అవుతుంది కదా! నాదైతే తొందరగానే అయిపోయిందండి. పొద్దున్నే లేసి యథాప్రకారం ఎప్పటిలాగా గడప పూజించుకొని, తర్వాత మనం గడప ముందు మేము ఎర్రమట్టి అంటామండి ఊర్లో. ఇది ఎక్కడైతే జాజి అంటారో అది ఏసేసుకొని చక్కగా ముగ్గు పెట్టుకొని, నాకు పెద్దగా ముగ్గులు రావండి. వచ్చినంతలో ఏదో చిన్నగా ఏసుకుంటా. అదేవిధంగా తులసమ్మ దగ్గర కూడా తులసి కోట, పక్కన గట్టు అన్నీ పూజిచ్చేసుకొని, గడప అన్నీ పూజించుకొని, పసుపు, కుంకుమ ముగ్గులు పెట్టేసుకొని, ముగ్గుని చిన్న ముగ్గులతోనే ఏదో వచ్చినంతలో ఏసేసుకొని, తులసమ్మ దగ్గర కూడా కంప్లీట్ చేసుకున్నానండి పూజ. ఫస్ట్ అయితే నేను స్నానం చేసి రాంగానే గడప, తులసమ్మని చేసుకొని, ఆ తర్వాత దేవుడి దగ్గరికెళ్తా. ఈరోజు మా దేవుడి దగ్గర పారిజాతం పుష్పాలు, చామంతి పూలతో 2 కలర్స్ చామంతి పూలతో చక్కగా పూజ చేసుకున్నానండి. చాలా మంచిగా అనిపించింది. వెంకటేశ్వర స్వామి దగ్గర ఆయనకి ఎంతో ఇష్టమైన పారిజాత పుష్పాలు చాలా దొరికాయి ఈరోజైతే. చక్కగా నిండుగా పెట్టేసుకొని దేవుడికి పారిజాత పుష్పాలతో పూజ చేసేసుకొని, అమ్మవారికి, అయ్యవారికి ఇద్దరికి చక్కగా చేసుకొని, శివయ్య తండ్రికి కూడా పెట్టేసుకొని, వచ్చేది మనకు కార్తీక మాసం కదా! చక్కగా అందరికి ఆయుష్ ఆరోగ్యాలు ప్రసాదం ఇచ్చి, అందరూ చక్కగా ఉండాలి, చల్లగా మంచిగా ఈ నెలంతా పూజ చేసుకోవాలి, మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకున్నా అండి. చక్కగా అందరి నెల మొత్తంలో ఎవరికి ఏ ఆపదలు, ఎడ్డంకులు లేకుండా అందరిని చల్లగా చూడు, అందులో నన్ను కూడా చల్లగా కాపాడమని చెప్పేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా అండి. మా అమ్మవారికైతే నందివర్ధన పూలతో మాల కుట్టానండి. ఎంచక్కా ఎంత బాగుంది చూడండి. అమ్మవారి మాలలో ఎంత చిన్న చిరునవ్వు ఇచ్చుకుంటూ చక్కగా ఎంత బాగుందో చూడండి. చూడనీకి చాలా నాకైతే ఈరోజు 2 కళ్ళు చాలలేదు. అంత ఆనందంగా అనిపించింది. అందులో పొద్దున్నే పూజ చేసుకున్న రోజైతే మనకు చక్కగా భలే బాగుంటుందండి. ఇలా ఎంతమందికి ఉంటుంది? ఒక్క కామెంట్ చేయండి. నాకైతే ప్రశాంతంగా ఉంటుంది పొద్దున్నే. ఆ తర్వాత నేను కిచెన్‌లోకి వచ్చాను పూజ కంప్లీట్ అయినాక. ఈరోజు సజ్జలతో దోస పోసానండి. ఉల్లిపాయ పచ్చడి చేశాను అయిపోయింది. నేనైతే ఆవకాయ పచ్చడి వేసుకొని తినేసాను. అబ్బా! సజ్జలతో కూడా దోస చాలా బాగుంటుంది. చక్కగా దోస కంప్లీట్ అయిపోయింది. అందరూ తినేసారు. నేను లాస్ట్‌లో తింటున్నా. ప్లీజ్ అబ్బా! నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మా అమ్మవారి కోసం.